విజయనగరం జిల్లా బొండపల్లి నెలవాడ గ్రామంలో గల రాజు చెరువు సర్వే నంబర్ 6లో యు 6708 విస్తీర్ణం కలదు. సదరు చెరువు యొక్క ఆయకట్టు సుమారు 500 ఎకరాలకు సాగునీరు అందించు సామర్థ్యం కలదు. బిల్లల వలస, టెక్కలి, తుమ్ములపేట, బూరడపేట తదితర గ్రామాలకు ఈ చెరువు ద్వారా సాగునీరు అందుతుంది. గతంలో అనగా 1980లో సుమారు 98.067 సెంట్లు విస్తీర్ణంలో చెరువు గర్భం ఉండేది. అయితే సుమారు 47 ఎకరంల భూమి ఇప్పటి వరకు అన్యాక్రాంతమైంది. ప్రస్తుతం ఓరియల్ ఎస్టేట్ లేఅవుట్ నకు ఆ చెరువు గర్భంలో నుండి సుమారు 30 అడుగుల వెడల్పుతో రోడ్డు వేస్తున్నారు. కావున తహసీల్దార్ తక్షణమే స్పందించి కబ్జాదారుల నుంచి చెరువు గర్భంను కాపాడి రైతులకు న్యాయం చేయాలని జిల్లా సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు తాళ్లపూడి కృష్ణ కోరుతున్నారు. రోడ్డు వేయడానికి ప్రయత్నించగా గతంలో అడ్డుకోవడం జరిగింది. ఇటీవల ఒక 15 రోజుల క్రితం ఒక రియల్ ఎస్టేట్ 80 ఎకరాల భూమి కొన్న ఆసామి విజయనగరం ఆయన ఒక ప్రైవేటు హాస్పిటల్ యజమాని డాక్టర్ గారు వగైరాలు సుమారు 80 ఎకరాల గరుడుబిల్లి రెవెన్యూలో భూమి కొని మా చెరువు గర్భంలో వెళ్ళి రోడ్డు నిర్మాణం సుమారు 40 అడుగులు వెడల్పుతో రోడ్డు నిర్మాణం జరుగుతుంది. దాని గురించి మేము ఆ గ్రామస్తులు వచ్చి మమ్మల్ని సంప్రదించగా గతంలో ఆల్రెడీ 16 ఎకరాలు గరుడుబిల్లి గ్రామస్తులు అన్యక్రాంతం చేసి ఆక్రమించి ఉన్నారు. సదరు భూమి విడిచిపెట్టి తర్వాత భాగంలో మీరు రోడ్డు నిర్మాణం చేస్తుంటే బాగుంటుంది. రోడ్డు మధ్య చెరువు మధ్యలో రోడ్డు నిర్మాణం చేయడం అది మా గ్రామస్తులకే కాకుండా గరుడుబిల్లి, బిల్లల వలస, కెరటాము, టెక్కలి, బోరాడపేట, తుమ్మలపేట తదితర గ్రామాలకు మిగిలి జలాలు వెళుతున్నాయి. మరి సుమారు 500 ఎకరాలు ఆయకట్టు గల ఈ చెరువు గర్భాన్ని ఆక్రమించి మరి అన్యాక్రాంతం చేస్తే భవిష్యత్తు తరాల వారికి పంటలు పండించుకోవడానికి నీరు ఉండదు. ఈరోజు రైతే రాజనే నానుడితో ఈ ప్రభుత్వం నడుస్తుంది. మరి అందులో కబ్జాలు జరుగుతుంటే మరి అందరూ చోద్యం చూస్తున్నారు. మరి ఏ విధమైన అన్యాక్రాంతాలు జరిగాయి, ఏ విధమైన ముడుపులు చెల్లించారో నాకు తెలియదు. కానీ ఇది అన్యాయమని గతంలో నేను పలుమార్లు అధికారులకి వార్లుగా చెప్పి ఉన్నాను. అయినప్పటికీ చర్యలు లేవు. ఈరోజు ఎంఆర్ఓ గారిని కలిసి మండల పరిషత్ అధికారిని, ఎంఆర్ఓ గారిని, సంబంధిత ఏఈని వాళ్ళు ఏ విధంగా రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు, పంచాయతీ వారు ఏ విధమైన అనుమతులు ఇచ్చారు, మరి చెరువు గర్భంలో ఇవ్వచ్చా, ప్రభుత్వ భూమికి అందులో చెరువు అంటుంది చాలా సున్నితమైన విషయం. ఇలాంటి విషయాన్ని కూడా పరిశీలించకుండా మరి రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఎవరు ఇచ్చారని ప్రశ్నిస్తున్నాను.